క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడగసాగిరి. అందుకైన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో ముంచువాడే. నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు రహస్యంగా ఉంచిన ఆ మేడగదిని, ఆ స్థలాన్ని సాయంత్రానికల్లా చేరుకుంటారు. ఆ స్థలము రహస్యంగా ఉంచడానికి గల కారణము యోధాను బట్టి. యోధాకు కానీ ఆ స్థలం తెలిస్తే సమాజ మందిరపు అధికారులకు, శాస్త్రులకు, పరిచయులకు ఈ విషయాన్ని చెబుతాడు. ఆల్రెడీ యేసు ప్రభువారిని అప్పగింపాలి అన్న ఆలోచనలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా అతడు ఆ పని చేసే ప్రమాదము, అవకాశం ఉంది. అందుకే యేసు ప్రభువారు అది రహస్యంగా ఉంచి సాయంత్రం అయినప్పుడు ఇక భోజనమునకు 12 మంది శిష్యులతో వచ్చి భోజనము చేయుచునగా, సో ఈ పెద్ద ప్రాసెస్ ఒకటి ఉంటుందండి. ఆ భోజనానికి ముందు వారు దేవునికి స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత చేతులు కడుక్కుంటారు. అదొక ప్రాసెస్. చేతులు కడుక్కున్నాక ముందు వైన్, ద్రాక్ష రసం త్రాగుతారు. ద్రాక్ష రసం తాగిన తర్వాత చేదు మొలకలు దాని ద్రవం తాగుతారు. ఆ తర్వాత చేదు ద్రవం మొక్కలు, కూరగాయలు అవి ఉంటాయి కదా, వాటిని ఒక దాంతో ముంచి తింటారు. ఇట్లా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అట్లా ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసినప్పుడు యేసు ఒక రహస్యాన్ని బయట పెడతారు. వాళ్ళకి తెలియని రహస్యం, ఈయనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయం. అదేంటంటే, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అని. ఇది దావీదు చేత ప్రవచింపబడినదే. ముందుగానే దేవుడు దావీదు చేత ప్రవచింప చేస్తాడు, అది మనకు తెలుసు. ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతాడు అన్న విషయం కూడా మనం చూస్తాం. అహితోపేలు అనే ఆయన దావీదును మోసం చేస్తాడు. మనం సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 15 నుంచి 17వ అధ్యాయము 3వ వచనం వరకు మనం చూస్తాం. సో అహితోపేలు అబ్షాలోముతో చేరి దావీదును మోసం చేసిన విషయం. దావీదు కూడా నా చెలికాడు, నా శత్రువు అయిన ఎడల, శత్రువు అయిన ఎడల, కానీ అతను నా శత్రువు కాదు, అతను నా చెలికాడు, నన్ను మోసం చేసిన వాడని కీర్తనలో కూడా రాసుకుంటాడు దావీదు. సో ఆ మాట యేసు ప్రభు వారి విషయంలో కూడా నెరవేరింది. స్నేహితుడిగా వస్తాడు యోధ, అందరూ నమ్ముతారు. యోధ కూడా తన మోసయుక్తమైన ప్రవర్తనను దాస్తాడు. శిష్యులు ఎంతగా నమ్ముతారంటే డబ్బులు సంచి అతనికి ఇస్తారు. అతగాడు ఎంత మోసం చేసినా, మ్యానిపులేట్ చేసినా శిష్యులు దాన్ని పట్టించుకోరు.
అతనిలో మంచినే చూసే ప్రయత్నం వారు చేస్తారు. అలాంటిది ఆ క్షణంలో కూడా యోధ యేసు ప్రభువారిని అప్పగిస్తాడు అన్న విషయం వారెవరికీ తెలీదు. అందుకే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు నేనా? 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 అని అడగటం ప్రారంభిస్తాడు. దానికాయన 12 మందిలో ఒకటే, అందరూ కాదు, నాతో పాత్రలో చెయ్యి ముంచువాడే అంటాడు. అక్కడ అందరూ ముంచుతారు. సో, ఆ విషయాన్ని ఆయన రివీల్ చేయలేదు గానీ ఒకడే అని అంటారు. మనిషి కుమారుడు వెళ్ళటానికి అంటే మనిషి కుమారుడి జీవితంలో ఇలాంటి ఘడియలు రావటానికి అది రాయబడి ఉన్నది. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎవని చేత అయితే మనిషి కుమారుడు అప్పగింపబడతాడో వాడికి శ్రమ అతగాడు పుట్టి ఉండకపోతే ఎంతో మేలు అని అంటాడు. ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఇది జరుగుతున్న యోధ యొక్క మనసు, యోధ యొక్క తలంపులో ముందు నుంచి యేసు ప్రభువారిని అంగీకరించేవిగా లేవు. యేసు ప్రభువారిని మోసగించేవిగాను, యేసు ప్రభువారిని విసర్జించేవిగానే ఉన్నాయి, కానీ ఆయన్ని నమ్మేవిగాను యాక్సెప్ట్ చేసేవిగాను లేవు. అందుకే వాడు పుట్టకపోయి ఉంటే శ్రమ, పుట్టకపోయి ఉంటే మేలు, పుట్టిన వాడికైతే శ్రమ అన్నాడు. ఏంటిదా శ్రమ? ఎక్కువ కాలం బతకలేదు కదా యోధ అంటే అతడు నాశనానికే ఇక అతడికి మార్పు లేదు, మార్పు చెందే అవకాశమే లేదు. హీ వాస్ డూమ్డ్ టు ది ఎటర్నల్ పనిష్మెంట్. నిత్య నాశనానికి అతడు తనను తాను సిద్ధపరచుకున్నాడు. అది అతడి ఫేట్ అది. సో, ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. సో, మనల్ని మోసం చేసేవాళ్ళు మన దగ్గరే ఉంటారు. మనల్ని నమ్మించి మనల్ని మోసం చేసేవాళ్ళు మనకులాగే భక్తిగానే ఉంటారు. కానీ చివరిలో వారి యొక్క నిజస్వరూపాన్ని బయటపెడతారు. అలాగే వారు పుట్టకపోయి ఉంటే వారికి మేలు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.